Boys, today we have the Bajaj Pulsar NS 200 under 2 lakh rupees low value for money 200cc naked street fighter అన్నమాట. డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ అనేది చాలా తక్కువ, బట్ పవర్ అనేది ఆల్మోస్ట్ డ్యూక్ 200 లానే ఉంటుంది. కాంపోనెంట్స్లో చాలా చేంజెస్ ఉంటుంది ఎందుకంటే ప్రైస్ తక్కువ కాబట్టి. ఎవరికైతే వాల్యూ ఫర్ మనీ 200cc మెయిన్గా టాప్ అండ్ పర్ఫార్మెన్స్ క్రేజీ కావాలి, స్టెబిలిటీ హ్యాండ్లింగ్ క్రేజీ ఉండాలనుకునే వాళ్ళకి వన్ అండ్ ఓన్లీ బైక్ అన్నమాట. యూత్కి ఎంతో ఫేవరెట్ బైక్. ఈ బైక్ని మనం రైడ్ చేద్దాం, రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మొత్తం షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ బైక్ పైన కూర్చుంటాను. నా హైట్ అనేది 5.5, సో 5.3 ఉన్న వాళ్ళు కూడా ఈ బండిని ఈజీగా మేనేజ్ చేయవచ్చు. అండ్ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే దీని మీటర్ కన్సోల్, ఇది చేంజ్ చేయాలి, అస్సలు కనిపించదు ఎండలో. అండ్ లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో స్టార్ట్ చేద్దాం. ఇది ఐడ్లింగ్లో సౌండ్ ఒక్కసారి మీకు రవ్విస్తాను. ఐఆర్ ఆర్పిఎమ్స్లో క్రేజీ సౌండ్ చేస్తుంది. చూసారు కదా, క్రేజీ సౌండ్. వైజర్ క్లోజ్ చేసి రైడ్ చేద్దాం. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఫస్ట్ గేర్. అండ్ రోడ్ ఫ్రంట్ టోటల్గా ఎంటీ ఉంది. ఇక్కడ స్ట్రెచ్ చేద్దాం. అండ్ వీ హ్యావ్ ది స్పీడ్ బ్రేకర్. సో సెకండ్ గేర్ నుంచి స్ట్రెచ్ చేస్తున్నాను. సో పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. టాప్ ఎండ్లో లిటరల్గా ఆడుకుంటుంది. అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. అండ్ స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి నేను క్లచ్ డౌన్ షిఫ్ట్ చేసినా కూడా రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు, హాప్ అవ్వదు. అగైన్ పుల్ ఇట్. అండ్ బ్రేక్స్, ఫ్రంట్ బ్రేక్. సో బ్రేకింగ్ బైట్ అనేది బాగుంది. అండ్ మళ్ళీ స్ట్రెచ్ చేద్దాం. ఆఫ్టర్ 7000 RPM లిటరల్లీ మ్యాడ్ బైక్ అసలు. క్లచ్లెస్ అప్ షిఫ్ట్ చేస్తాను. ఫిఫ్త్ అండ్ నెక్స్ట్ 6th గేర్, క్లచ్లెస్ అప్ షిఫ్ట్ అండ్ క్లచ్లెస్ డౌన్ షిఫ్ట్. సో హ్యాండ్లింగ్ కానీ స్టెబిలిటీ కానీ టాప్ నాచ్ అయితే ఉంది. సో అప్ షిఫ్ట్ చేసినప్పుడు, డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు ఆ సౌండ్ మాత్రం ఐఆర్ ఆర్పిఎమ్స్లో క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో ఎవరికైతే లైక్ బడ్జెట్లో మెయిన్ పర్ఫార్మెన్స్ అనేది కావాలి అనుకునే వాళ్ళకి ఇది వన్ అండ్ ఓన్లీ లెజెండరీ బైక్ అన్నమాట. నేకెడ్ స్ట్రీట్ ఫైటర్లో మీకు ఫేరింగ్ కేటగిరీలో కావాలంటే RS 200 ఉంది. రెండు సేమ్ ఇంజన్స్తో వస్తాయి, బట్ క్యారెక్టర్ అనేది టోటల్లీ డిఫరెంట్. నిజంగా ఈ బైక్ని ఎంత డ్రాగ్ చేస్తే అంత ఇంకా డ్రాగ్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. సో ఇలా డ్రాగ్ చేసినప్పుడు మనకు మైలేజ్ అనేది చాలా వరకు తక్కువ వస్తుంది. సో ఈ బైక్ మైలేజ్ అనేది లైక్ 25 to 35 మధ్యలో రావచ్చు. ఎందుకంటే ఇది 4 valve లిక్విడ్ కూల్డ్ ఇంజన్. సో మనకు మెయిన్గా పర్ఫార్మెన్స్ అనేది క్రేజీ ఉంటుంది కాబట్టి ప్రతిసారి మనం పుల్ చేస్తూ ఉంటే ఆ మైలేజ్ అనేది % to % వేరీ అవుతుంది. కాబట్టి నేను అప్రాక్స్ మైలేజ్ అనేది చెప్పాను. సో చాలామందికి 30 వస్తుంది, 35 వస్తుంది, చాలామంది 40 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బేసిక్గా మీరు ఎలా నడుపుతున్నారు అనే దానిపైన డిపెండ్ అవుతుంది. అండ్ 6 speed గేర్ బాక్స్ ఉంది. సో మీరు డౌన్ షిఫ్ట్ కానీ అప్ షిఫ్ట్ కానీ ఏది చేసినా కూడా ఎక్కడ కూడా గేర్ అనేది స్ట్రక్ అవ్వట్లేదు. స్మూత్ షిఫ్టింగ్ అనేది ఉంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి. మరీ అంత అగ్రెసివ్ రైడింగ్ పోస్టర్ అయితే లేదు. అండ్ దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్, RPM మిగతా అన్నీ కూడా ఉన్నాయి. లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ విచ్ ఇస్ లైక్ యూజ్లెస్. అండ్ ఇక్కడ మీకు స్మార్ట్ కనెక్ట్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకుంటే లైట్ అనేది బ్లింక్ అవుతుంది. బేసిక్గా ఇది RPM షిఫ్ట్ లైట్ అయితే ఏం కాదు. సో మనకి RPM షిఫ్ట్ లైట్ అనేది ఇంతకుముందు బండిలో ఉండేది, ఇప్పుడైతే దీంట్లో లేదు. ఈ మీటర్ కన్సోల్ అనేది బజాజ్ వాళ్ళు ఫస్ట్లీ చేంజ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇయర్. సో ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపెట్టలేను రన్నింగ్లో. అండ్ హ్యాండ్లింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పల్సర్ బైక్స్ అంటేనే మెయిన్గా హ్యాండ్లింగ్. ఎందుకంటే దీనికి రీజన్ పెరిమీటర్ ఫ్రేమ్ అన్నమాట. సో దీనివల్లే మనకు బైక్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. సో ట్యాంక్ టోటల్గా మనకి ఫైబర్ ట్యాంక్ వస్తుంది. మంచిగా మీరు థైస్ అనేవి కూడా టక్ ఇన్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ 3D ఎంబెడ్ లోగో ఆఫ్ పల్సర్. అలాగే E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్ప్లిట్ సీట్ సెటప్ ఉంది. లైక్ సీట్ హైట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. లైక్ మినిమం 5'3", 5'4" ఉన్న వాళ్ళైతే టిప్ టో చేయొచ్చు, కానీ ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ సస్పెన్షన్ ఒకసారి ఎక్కిద్దాం. సస్పెన్షన్ ఈ బైక్లో కొంచెం మనకి స్టిఫ్ సైడ్లో ఉంటుంది. మరీ అంత స్మూత్ ఉండదు, మరీ అంత హార్డ్ ఉండదు. సో మీడియం సెట్ అనుకోవచ్చు. సో డాంపింగ్ మాత్రం బాగానే ఉంది. ఎందుకంటే ఇలాంటి బైక్స్ మనకి సస్పెన్షన్ హార్డ్గా ఉన్నప్పుడే హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు బైక్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సాఫ్ట్గా ఉందనుకోండి, లైక్ మీరు కార్నరింగ్ చేస్తున్నప్పుడు, హై స్పీడ్ చేస్తున్నప్పుడు కొంచెం మనకు ఆ బౌన్సీ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం టర్న్ చేద్దాం. టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. మిరర్స్ లేవు కాబట్టి వెనక్కి చూడాల్సి వస్తుంది నేను. రోడ్ ఈస్ ఎంటీ. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా
చాలా బాగుంది. లైక్ మీరు ఈ ప్లేస్లో తిప్పాలనుకున్నా కూడా ఎంత చిన్న ప్లేస్లోనే తిప్పొచ్చు. హ్యాండ్లింగ్ అనేది క్రేజీ అంటే క్రేజీ ఉంది. మళ్ళీ మీకు సెకండ్ గేర్లో మళ్ళీ పుల్ ఇస్తాను. అండ్ లెట్స్ టచ్ ది బ్రేకింగ్. సో ఫ్రంట్ బ్రేకింగ్ బయట అనేది చాలా బాగుంది. సో డ్యూక్లో ఇంకొంచెం బెటర్ బ్రేకింగ్ అనేది ఉంటుంది, ఎందుకంటే దాంట్లో డిస్క్ ప్లేట్ అండ్ క్యాలిపర్స్ అనేవి టోటల్ డిఫరెంట్ కాబట్టి. రియర్ బ్రేక్ ఈస్ లైక్ ఓకే. అండ్ ఒక్కసారి మనం కంబైన్డ్గా యూజ్ చేసి చూద్దాం. సో కంబైన్డ్గా యూజ్ చేస్తే బ్రేకింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అండ్ మళ్ళీ సస్పెన్షన్, ఇట్ ఈస్ లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్, మరీ అంత స్మూత్ అయితే లేదు. అండ్ టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, స్టాక్ టైర్స్ నాకు అంతగా ఏం ఎక్కట్లేదు. లైక్ మీరు ఈ బండి కొనుక్కున్న తర్వాత కొన్ని కిలోమీటర్స్ నడపండి, దాని తర్వాత ఏంటంటే మీ టైర్స్ అనేది చేంజ్ చేసుకోండి. లైక్ అపోలో ఆల్ఫా H1 తీసుకుంటే బెస్ట్ చాయిస్ అని చెప్తాను ఈ బండికి, ఎందుకంటే టైర్సే సపోర్ట్ చేయవు లైక్ హై స్పీడ్లో. ఈ బండికి టైర్స్ అనేవి చేంజ్ చేసుకుంటే లైక్ హ్యాండ్లింగ్ కానీ ఆ గ్రిప్ కానీ క్రేజీ ఉంటుంది. అండ్ మీకు ఇంకొంచెం బెటర్ బ్రేకింగ్ కావాలి అనుకుంటే మీరు దీంట్లో ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, అవి చేంజ్ చేసుకొని మీరు సింటెడ్ లేకపోతే సిరామిక్ బ్రేక్ ప్యాడ్స్ కూడా మీరు షిఫ్ట్ అయితే అవ్వచ్చు. అండ్ సస్పెన్షన్ గురించి చెప్పాను, బ్రేకింగ్ చెప్పాను, టైర్స్ చెప్పాను, ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేశాను. సో ఎవరికైతే లైక్ అండర్ 2 lakh రూపీస్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ బైక్ కావాలి, మైలేజ్ అనేది ప్రయారిటీ కాదు, హ్యాండ్లింగ్ బాగుండాలి అండ్ రా పవర్ కావాలి అనుకుంటే మీరు ఈ బండిని అయితే పర్చేస్ చేయొచ్చు. మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది కాబట్టి లైక్ హైవే టూరింగ్ చేసుకోవచ్చు, లైక్ ఆల్రౌండర్లా కూడా ఈ బండి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో సర్వీస్ కూడా మనకి ఏంటంటే డ్యూక్ 200తో కంపేర్ చేసుకున్నా కూడా సో బజాజ్ ఒక పార్ట్స్ అనేవి కొంచెం మనకి చీపర్ సైడ్లో ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ కూడా మనకి తక్కువలోనే అయిపోతుంది. సో మెయిన్లీ ఎవరికైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అన్నమాట, ఎందుకంటే ఈ బైక్ డిజైన్ చేసిందే పర్ఫార్మెన్స్ కోసం. లేదు నేకెడ్ బైక్లో కొంచెం మాకు విండ్ బ్లాస్ట్ అనేది హై స్పీడ్లో తెలుస్తూ ఉంటుంది, మాకు ఫేరింగ్ బైక్ కావాలి అంటే సేమ్ ఇంజన్తో పాటు మనకి RS 200 అనేది కూడా ఉంది, ఇంకొంచెం ప్రైస్ అనేది యాడ్ చేసుకుంటే మీరు అది కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్, మరి డ్యూక్ 200 తీసుకోవాలా NS 200 తీసుకోవాలా అంటే నేనైతే డ్యూక్ 200ని స్కిప్ చేసి NS 200 తీసుకోమంటాను. లేదు మా KTM నుంచే కావాలి అనుకుంటే ఇంకొంచెం మనీ అనేది యాడ్ చేసుకొని మీరు ఏంటంటే డ్యూక్ 250 తీసుకోండి, అది వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అన్నమాట. ఎందుకంటే డ్యూక్ 200 అనేది కొంచెం ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది, అలాగే దాని డిజైన్ కూడా చాలా పాతగా అయిపోయింది, దాంట్లో మరీ అంత ఫీచర్స్ కూడా లేవు. సో టైర్స్ కూడా బాగానే ఉంటాయి, బట్ టైర్స్ కూడా మనకి డౌన్గ్రేడ్ చేశారు, సస్పెన్షన్ డౌన్గ్రేడ్ చేశారు. సో మీరు కొంచెం మనీ అనేది యాడ్ చేసుకొని ఈ టైంలో డ్యూక్ 250 తీసుకుంటే మేక్ సెన్స్ అన్నమాట. సో ఓవరాల్గా ఇది బజాజ్ పల్సర్ NS 200 గురించి. మళ్ళీ ఒకసారి చిన్న డ్రాగ్ ఇద్దాం 4th గేర్ నుంచి. సో 7000 RPM ఎప్పుడైతే క్రాస్ అవుతుందో క్రేజీగా బిహేవ్ చేస్తుంది బైక్. సో నేను ఇంజన్ బ్రేకింగ్ అనేది యూజ్ చేస్తాను వితౌట్ బ్రేక్స్, బండి చాలా వరకు అయితే స్లో అయిపోయింది. సో ఫైనలీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బజాజ్ పల్సర్ NS 200 రైడ్ రివ్యూ. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా బజాజ్ ప్రోడక్ట్ పైన మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ కావాలి అనుకుంటే VVC బజాజ్ థర్డ్ బండ్కి అయితే మీరు విజిట్ చేయొచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. ఐ విల్ సీ యూ ఆన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.